హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వన్ మోర్ రెసిపీ అండి. మంచి స్నాక్ ఐటమ్ ఎగ్ అండ్ మ్యాగీతో కలిపి ఒకసారి మీరే చూడండి. 2 ఎగ్స్ తీసుకొని ఇలా పగలగొట్టేసుకొని దాంట్లోకి సాల్ట్, కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 4 ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో మ్యాగీని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి. ఇలా మీడియంగా బాయిల్ చేసుకోండి, మరీ పూర్తిగా వద్దు. సో చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న మ్యాగీని తీసుకొచ్చి ఇందా మిక్స్ చేసుకొని పెట్టుకుని ఎగ్ ఉంది కదా, దాంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోండి. సో ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ పోసుకోండి. అది అన్ని వైపులా వచ్చేటట్లుగా ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉన్నట్టు ఇందా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మ్యాగీ ఉంది కదా, అదంతా వేసుకొని ఒక దోశలాగా ఆ స్పోక్తో అనేది అన్ని సైడ్లకు అనుకుంటా ఉండండి. పలచగా అనొద్దు మరి. సో మీడియం ఫ్లేమ్ మీద దీన్ని హీట్ చేసుకోవాలి, లేకుంటే మాడిపోతుందండి. ఇలా అంతా అనుకున్న తర్వాత దీని మీదకి కొంచెం ఆయిల్ అనేది మళ్ళీ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. మొత్తం మాడిపోకుండా చిన్నగా వేయించుకుంటా ఉంటే చివరికి మనం దీన్ని ఇంకొక సైడ్కి తిప్పేసేసుకోండి. ఇలా చిన్నగా ముందు ఎడ్జెస్లో తీయండి. బాగా ఎడ్జెస్లో తీసిన తర్వాత దాన్ని నెమ్మదిగా వెనక్కి అనేది తిప్పేసేసేయండి ఇంకొక సైడ్కి. ఇలా కాలిపోతుంది. ఇలా కాలిపోయిన దాన్ని ఇంకేముందండి, మళ్ళీ ఇంకా తీసేసుకోవడమే, పక్కకు తీసేసుకొని తినేసేయడమే. ఫైనల్గా అయితే మనకి మ్యాగీ విత్ ఆమ్లెట్ లాగా రెడీ అయిపోయింది. మంచి స్నాక్ అండి. దీన్ని సాస్లోకి నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. మరి ఇలాంటి రెసిపీస్ అనేది మన ఫుడ్ పేజీలో వస్తూనే ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.